నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిందూ సంఘాల నాయకులు తురగా శ్రీరామ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రస్తుతానికి చిన్నజీయ స్వామి గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి హిందువులనే కాదు, ప్రతి ఒక్కరిని అసలు ఎందుకు, ఏం జరిగింది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా 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 డిస్కస్ చేసే విధంగా వెళుతూ ఉన్నాయి. ఆది శంకరాచార్యులు గారు శుద్ధ వైష్ణవుడు అని ఆయన మాట్లాడారు. మీరేమంటారు? అంటే ఆయన స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడి ఉండకూడదు. ఎందుకంటే ఆయనకి సంబంధం లేని వ్యవహారం. ఇంత కూడా వైష్ణవ ప్రచారకుడు. వైష్ణవ పీఠానికి ఒక వైష్ణవ పీఠానికి అనేక వైష్ణవ పీఠం ఉంటాయి. ఒక వైష్ణవ పీఠానికి ఆయన ఆయన జీఆర్ స్వామిగా ఉన్నారు. అంత మాత్రం చేత వాళ్ళు ఎన్న మాట్లాడదలుచుకుంటే నారాయణుడి మీద మాట్లాడాలి, లేదంటే రాముడి మీద మాట్లాడాలి, కృష్ణుడి మీద మాట్లాడాలి, లక్ష్మీదేవి మీద మాట్లాడాలి. కానీ ఇది అనవసరమైన విషయం కదా. శంకరుడు ఏం చేస్తే ఏమొచ్చింది, లేకపోతే ఏమొచ్చింది? అసలు ఆమ్నాయ పీఠాలు, సిద్ధరామనాయ పీఠాలు ఆయన పెడితే ఈయనకెందుకు, పెట్టకపోతే ఈయనకెందుకు? అంటే ఈయన ఏ మోసలోకి వెళ్తున్నారంటే, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉంటారు. క్రిస్టియన్స్ మన వాళ్ళకి ప్రచారానికి వస్తూ ఉంటారు. బైబిల్ పట్టుకుని ప్రచారానికి వస్తారు. వచ్చి వాళ్ళు ఏం చెప్తారు? మా దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుడు దేవుడు కాదు, మీ కాళీమాత దెయ్యము, ఇలా చెప్తారు. అంటే ఏంటి? వాళ్ళకి వాళ్ళ యొక్క మతం మీద నమ్మకం లేక ప్రచారం కోసం పక్కవాడు వెదవా అంటే మనవాడు హీరో అవుతాడేమో అని వీళ్ళు తాపత్రయం. అందుకోసం వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ జిఆర్ స్వామి గారు ఏదైతే ఉన్నారో ఆయన ఇంత పెద్ద పీఠానికి అధిపతి. కొన్ని వేల మంది, ఇంకా గట్టిగా మాట్లాడితే కొన్ని లక్షల మంది కూడా ఆయన మాటలు వింటారు, ఆయన ఫాలో అవుతుంటారు. అట్లాంటి ఆయన ఇలా చిల్లర పంచాయతీలోకి రావడం అనేది ఏమాత్రం భావ్యం కాదు. ఎందుకంటే హిందువుల్లో ఐక్యంగా ఉండాల్సిన పరిస్థితుల్లో హిందువుల్లోనే విభేదాలు తీసుకొచ్చేలాగా నారాయణుడు వేరు, లేదంటే శివుడు వేరు, లేదంటే ఆదిశంకరుడు సిద్ధరామనాయ పీఠాలను కట్టలేదు, చర్చల్లోకి ఆయన రావడం శోభనివ్వదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇవాళ మాట్లాడడం కాదు, గతంలో కూడా ఇలాగే చాలాసార్లు మాట్లాడారు. ఆయన ఒక రహస్య ఎజెండాతో వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. మళ్ళీ మనం బ్రిటిషర్స్ కాలం నాటిది శైవులు వైష్ణవులు ఉండి వాళ్ళందరూ కొట్టుకుని, అదేదో మన సినిమాలో కూడా చూసాం, మన కమలహాసన్ సినిమాలో అలాగా దశావతారం లాగా కొట్టుకుని ఏనుగులతో తొక్కించుకొని ఇలా సముద్రాల్లో తోచేసుకుని ఒకరినొకరు సముద్రాల్లో తోచేసుకుని ఇలాంటి పరిస్థితులు రావాలని ఆయన కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. లేకపోతే ఆయనకి అనవసరమైన చర్చ ఇదంతా. ఆయన దగ్గరికి వచ్చేది ఎవరు? ఆయన్ని నమ్మి వచ్చేవాళ్ళు అందరూ వైష్ణవులు వస్తారు. వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు, లేదంటే జిఆర్ స్వామిని ఫాలో అయ్యే వాళ్ళు ఆయన దగ్గరికి వస్తారు. వాళ్ళని చెప్పవలసింది ఏంటి? నారాయణుడు ఏంటి, నారాయణుడి యొక్క ప్రాసెస్ ఏంటి, లేదంటే కృష్ణుడు ఏంటి, రాముడు ఏంటి, లక్ష్మీదేవి ఏంటి, సీతమ్మ ఏంటి, వీటి గురించి చెప్పాలి. భారతం ఏంటి, భాగవతం ఏంటి, వీటి గురించి చెప్పాలి. ఇవన్నీ వదిలేసి ఆదిశంకరుడు సిద్ధరామనాయ పీఠాలు ఆయన పెట్టలేదని ఒక ఇవాళ మాట్లాడాడు. గతంలో ఇలాంటివి చాలా మాట్లాడాడు. ఆయన చెప్పాలంటే 2 నిమిషాలు. ఆయన విద్యారణ్యుల వారికి చెప్పండి. ఆయన చేసిన కామెంట్స్ లో ఈ 4 పీఠాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆది శంకరాచార్యులు గారు స్థాపించలేదు, ఆయన శిష్యులే స్థాపించారు. ఈ కామెంట్ కూడా ఆయన ఏం చెప్పారంటే, విద్యారణ్యుల వారు స్థాపించారు, 13వ శతాబ్దం తర్వాత విద్యారణ్యుల వారు స్థాపించారు అని చెప్పారు. ఆయన మాట్లాడిన విద్యారణ్యుల వారు అంత గొప్ప వ్యక్తి అని చెప్పి మాట్లాడిన ఆయన, ఆ విద్యారణ్యుల వారే రాసిన పుస్తకం ఉంది, మాధవీయ శంకర విజయం. ఆ మాధవీయ శంకర విజయంలో విద్యారణ్యుల వారే క్లియర్ గా ఈ ఆమ్నాయ పీఠాలన్నింటినీ పెట్టింది శంకరాచార్యుల వారే అని రాశారు. మరి ఈయన కళ్ళకి అది కనపడలేదా? ఈయనకి సంస్కృతం చదవడం రాదా? మరి ఏంటో తెలియదు. ఈయన చదివిన పుస్తకంలో అది లేదా? ఈయన ఏ పుస్తకం చదివాడో? మీలాంటి నాలాంటి రాసిన పుస్తకం చదివితే ఇలాంటి ఈ అనుమానాలు ఆయన కూడా వస్తాయి. అందువల్ల ఏదైతే అథెంటిక్ ఉందో అథెంటిక్ పుస్తకాలు చదవాలి. ఇప్పుడు రామాయణం చదవాలంటే వాల్మీకి రామాయణం చదవాలి, భారతం చదవాలంటే వ్యాస భారతం చదవాలి. అలాగా ఇప్పుడు శంకరాచార్యుల గురించి తెలుసుకోవాలంటే విద్యారణ్యుల వారు రాసిన మాధవీయ శంకర విజయం లాంటి అథెంటిక్ పుస్తకాలు చూస్తే ఈయన మాట్లాడిన అదే విద్యారణ్యుల వారు శంకరాచార్యుల వారే ఆమ్నాయ పీఠాలు, సిద్ధరామనాయ పీఠాలు పెట్టారని చెప్పారు. ఆ విషయాన్ని ఆల్రెడీ మన వాళ్ళందరూ చెప్పారు. బంగారయ్య శర్మ గారి ఇదే మాట చెప్పారు, బాజంపల్లి శర్మ గారి ఇదే మాట చెప్పారు, ఇంకా అనేక మంది చెప్తారు.
రాబోయే రోజుల్లో ఇంకా రోజు ఇంత ఇంత గడ్డి తీసుకొచ్చి పెడతారు. ఎందుకని నీకేం పని లేదేంటి, నువ్వు ఉన్నది ఏంటి, నువ్వు చేసే పనులు ఏంటయ్యా బాబు అని. పోనీ ఇది ఈయన ఈయన ఎజెండా, ఈ ఎజెండా ఎందుకు పెట్టుకున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఈయన ఒకసారి చెప్పాడు, నేను అసలు నాస్తికుడిని కూడా అయిపోయానని చెప్పాడు. ఎందుకు అయిపోయాడట? ఈయన వినాయకుడిని చూశాడంట ఎక్కడో. ఆ వినాయకుడిని చూస్తే ఆ వినాయకుడి విగ్రహాన్ని చూసి ఆయన దండం పెట్టుకుందామని వెళ్ళాడంట. వెళ్తే ఆ వినాయకుడి విగ్రహం మీద ఒక బొద్దింక పాకుతుందంట. ఆ బొద్దింక పాకుతుంటే వినాయకుడు ఈయన ఆ బొద్దింక తీసేసుకుంటాడేమో, పక్కకి తోసేస్తాడేమో అని ఈయన చూస్తున్నాడంట. ఎంతసేపు అయినా పాపం ఆ వినాయకుడు ఆ విగ్రహం ఆ బొద్దింక తీసుకోలేకపోయింది, పక్కకి తీసేయలేకపోయిందంట. అప్పుడు ఈయనకి అనుమానం వచ్చిందంట, అప్పుడు ఆయన మీద పాకుతున్న ఆ బొద్దింకలే తీసుకోలేని ఈ వినాయకుడు ఈయనేం దేవుడు, ఈయన మన్నే రక్షిస్తాడు అని చెప్పి నాస్తికుడు అయిపోయాడు. అప్పుడు అంటే చిన్న వయసులో వెళ్ళండి, చిన్న వయసులో సంగతి ఈయన గుర్తు చేసుకుని చెప్పాడు. అంటే ఆ రోజు నాస్తికుడైన వాడు ఈ రోజు అలాగే ఉండి ఊరికే వాళ్ళ తాతగారు ఏదో బలవంతాన్ని ఆమె ఇస్తే ఇది పీఠాన్ని అధిష్ఠించడానికి వచ్చాడా ఏంటి ఈయన మనకి అర్థం కావట్లేదు. ఎందుకంటే నిజంగా గనక ఆ పీఠం మీద కానీ లేదంటే వైష్ణవం మీద కానీ ఆయనకి ఏమన్నా గౌరవం ఉంటే ఇలాంటి దేవుళ్ళని తిట్టడం మానేసి నారాయణుడి మీద ఆయన శ్రద్ధ పెడితే కనుక బాగుంటుంది. శ్రీరామ్ గారు, ఒక పీఠానికి అధిపతిగా ఉన్న చిన్నజీయర్ స్వామి గారు, మీరు ఇంతకు ముందు అన్నట్టు రాముడి గురించి తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి, ఇవన్నీ చెప్పారు కదా. సో వీటన్నిటి మీద పరిజ్ఞానం లేకుండానే, ఇవన్నీ ఆయన చదవకుండానే ఇంతటి వారు అయ్యారా? ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? పరిజ్ఞానం ఉండటానికినో హిడెన్ ఎజెండా ఉండటానికి తేడా ఉంది. పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. రావణాసురుడు ఉన్నాడు, అదే ఇప్పుడు ఈయన ఎవరైతే శైవుల్ని తిట్టడమే, విష్ణుమూర్తిని పొగుడతాడు, శివుడిని తిడతాడు. శివుడి పరివారం ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తిడతాడు. నారాయణుడి పరివారం, నారాయణ అవతారాలు తప్ప శివుడి పరివారం, శివుడికి సంబంధించిన అవతారాలు, శివుడి పిల్లలు పరివారం, ఆద్యావతులు, మా అమ్మవారు, వీళ్ళందరినీ తిడుతుంటాడు ఆయన. అంటే హిడెన్ ఎజెండా. శైవాన్ని సపరేట్ చేయాలి, మొత్తం వైష్ణవాన్ని మొత్తం అంతా కూడా ప్రపంచవ్యాప్తం చేయాలనేది ఈయన ఎజెండా. ఆయన వైష్ణవాన్ని ముందు తీసుకురావాలనే ఎజెండా అయితే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ శైవాన్ని బూచిగా చూపించి, శైవాన్ని దోషిగా చూపించి ఈయన వైష్ణవాన్ని ముందు తీసుకొద్దామనే ప్రయత్నం చేస్తున్నారు కదా, అది హిడెన్ ఎజెండా. అది బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్స్ ఎజెండా. క్రిస్టియన్స్ వాళ్ళు చేసి ఇందాక కూడా చెప్పింది అదే. క్రిస్టియన్స్ మన ఇళ్ళకి వచ్చినప్పుడు ఏం చెప్తారు? మా దేవుడు నిజ దేవుడు, మీ అమ్మవారేమో కాళీమాతేమో దెయ్యము, మిగతా వాళ్ళందరూ దేవుళ్ళు కాదు, వాళ్ళకి ఏం మాయలు లేవని చెప్తారు. ఎందుకు? వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం లేదు. వీళ్ళ దేవుడి మీద నమ్మకం లేక పక్క దేవుడిని తగ్గించి చూపిస్తే మన దేవుడు పెద్దవాడు అవుతాడు అని చెప్పి ఈ చిన్న గీత కింద ఇంకో చిన్న గీత గీసే ప్రయత్నం చేసి మా చిన్న గీతే పెద్ద గీత అని చూపించే ప్రయత్నం. అలాంటి ఎజెండాని ఇప్పుడు ఈయన తీసుకున్నాడు. ఈ హిందువుల్లో విభేదాలు తీసుకురావడమే ఈయన ఎజెండా లాగా కనబడుతోంది. ఈయన ఈ రోజు చేయడం కాదు. ఇందాక నేను చెప్పానా, వినాయకుడి గురించి చెప్పానా, శంకర్ల వారి గురించి మాట్లాడా. అంతకు ముందు ఏం చేశాడు ఈయన? అసలు రామేశ్వరంలో అక్కడ శివుడి యొక్క అదేదైతే ఉందో శివలింగం ఉందో దాన్ని రాముడు ప్రతిష్ఠించలేదు అని చెప్పి ఇంకో వివాదం తీసుకొచ్చాడు. అంటే రాముడు ప్రతిష్ఠించాడంటే రాముడు చిన్నవాడైపోయి శివుడు పెద్దవాడైపోతాడు ఏంటి నా ఉద్దేశం తెలియదు. అనవసరమైన వివాదం కదా. ఆ శివుడు అయిపోయింది. ఒకసారి ఏమో శివుడు పార్వతి వాటేసుకుని డ్యాన్స్ చేస్తున్నారని మాట్లాడతాడు. అంటే పిచ్చి పైత్యం పరాకాష్ఠకి వెళ్ళిపోయిందో మరి ఏంటో అర్థం కాదు. అంటే ఈయన ఎజెండా అంతా ఏ ఎజెండా చూడండి, వైష్ణవాన్ని ప్రచారం చేసే ఎజెండా పోనీ చేస్తున్నాడు, పోనీ అదన్నా కరెక్ట్ గా చేస్తున్నాడు అంటే అది కరెక్ట్ గా చేయట్లేదు ఈయన. ఇప్పుడు రాముడి యొక్క ఏదైతే భద్రాచలంలో రాముడి యొక్క కళ్యాణం, రాముడికి సీతకి కళ్యాణం చేస్తే ఈయన దాన్ని మార్చిచ్చేసి అక్కడ ఉన్న పూజారుల్ని అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి రామనారాయణని చేశాడు. అక్కడ ఆయన ప్రవరే మార్చేశాడు. రామనారాయణ వరాయ అని చెప్తారు ఈరోజు. గత 7-8 సంవత్సరాల నుంచి కూడా రామనారాయణ వరాయ అని చెప్తారు అక్కడ. అంటే రాముడినే మార్చేశాడు ఈయన. అంటే నేనేం చెప్తే అది జరగాలి, అక్కడ రాముడికి ఇప్పుడు దాకా జరుగుతున్నది కరెక్ట్ కాదు, అందుకని రామనారాయణని చేసేసాను అని చెప్పి ఇప్పుడు ఆయన గొప్పగా ఫీల్ అవుతున్నాడు. అక్కడ రామనారాయణని చేసేసి రామనారాయణకి సీతకి పెళ్లి చేస్తేనే ఎవరు అంటలేదు, మన ఎవడేమనలేదు. మనం 7-8 ఏళ్ళుగా దీన్నే కంటిన్యూ చేస్తున్నాం, మన జోలికి ఎవరు రాలేదు. అంటే నేను ఏం చేసినా చెల్లుతుందన్నమాట, నేనేం మాట్లాడినా చెల్లుతుందన్నమాట అన్న పైత్యం ఈయనకి వచ్చేసినట్టుంది. రాబోయే రోజుల్లో ఈయన
కృష్ణుడికి సీతాదేవికి కూడా ఎక్కడ కళ్యాణం చేస్తాడు. అప్పుడు ఎవరి కాలమానాలు ఏంటి ఆ జ్ఞానం కూడా లేకుండా నారాయణుడు ఎక్కడ ఉంటాడు, రాముడేమో భూలోకంలో ఉంటాడు, రాముడు అవతారం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, నారాయణుడు అనేవాడు స్థిరంగా ఉంటాడు. రామనారాయణుడు ఏంటంటే కృష్ణ నారాయణుడు. ఇప్పుడు రేపు రాముడికిను సత్యభామకి రాముడికిను రుక్మిణికి పెళ్లి చేస్తాడు ఈయన కాలాలతో పని లేదు, చరిత్రలతో పని లేదు. ఏదైతే మన భారతం భాగవతం ఏం చెప్పాయో రామాయణం ఏం చెప్పిందో వాటితో పని లేదు. దాంట్లో క్యారెక్టర్ దీంట్లో క్యారెక్టర్ దాంట్లో తీసుకొచ్చి ఆయన ఎవరైతే నమ్మారో ఆ వైష్ణవుల్ని కూడా ముంచేస్తున్నాడు ఈయన. ఆ వైష్ణవుల్ని కూడా మోసం చేస్తున్నాడు. నేనేం చెప్తే అది జరగాలని మాట్లాడుతున్నాడు ఆయన. తప్పు కదా ఇది. ఆది శంకరాచార్యులు గారికి సంబంధించి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చిన్నజీయర్ స్వామి గారు ఏదో అనుకోకుండానో ఫ్లోలోనో అన్న మాటలు కాదు. ఇంతకు ముందు కూడా శంకరాచార్యులు గారి పైన ఇటువంటి కామెంట్స్ ఆయన చేశారు. అంటే వాంటెడ్లీ మాట్లాడుతున్నారా ఆయన? ఖచ్చితంగా వాంటెడ్లీ మాట్లాడుతున్నారండి. ఆయన ఎజెండా అన్నా కూడా ఈ ప్రపంచంలో ఎందుకు ఈ భేదాలు అది ఆయనకుంటే ఇంకా మనం దాన్ని ఆయన గురించి మా ఇవాళ ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆయన అద్వైతం గురించే తప్పుగా మాట్లాడాడు. అద్వైతం అనేదే లేదు. అసలు అద్వైతం ఏంటండి? ఒకసారి కామెడీ చేశాడు. అద్వైతం ఏంటి? నేను చిన్నజీయర్ స్వామిని, మీరున్నారు, మీరందరూ ఉన్నారు కదా, నేనున్నాను, మీరున్నారు. అద్వైతం అంటే ఇదంతా ఏం లేదు, అంతా ఒకలే. అంటే మీరెవరు లేరు, ఇప్పుడు మీరెవరు లేరు, నేను లేను అని మాట్లాడాడు ఆయన. అసలు అద్వైతం అంటే అంత చిన్న స్థాయిలో మాట్లాడాడంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు? అసలు ఆయన ఆలోచన ఏ స్థాయిలో ఉంది? అయ్యా బాబు, నిన్ను కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టారు, జియర్ స్వామిగా మిమ్మల్ని అది కూర్చోబెట్టారంటే మీరు కూర్చున్న సింహాసనం కనకపు సింహాసనం. ఆ కనకపు సింహాసనాన్ని గౌరవాన్ని నిలబెట్టాలి కదా. మీరు అక్కడ కూర్చున్నంతసేపు కూడా మీరు అక్కడ జియర్ స్వామిగా పక్కకు వచ్చేసి మీరు ఏది మాట్లాడినా కూడా దాన్ని గట్టిగా మాట్లాడతాం. మీరున్న సింహాసనాన్ని మేము కనకపు సింహాసనం, ఆ కనకపు సింహాసనాన్ని మేము గౌరవించాల్సి వస్తుంది. మీరంటే మాకు చాలా గౌరవం ఉంది, ఆ పీఠం అంటే మాకు గౌరవం ఉంది, వైష్ణవ సంప్రదాయాలన్నిటి మీద మాకు గౌరవం ఉంది. కానీ మీరు అనవసరంగా హిందువుల్లో విభేదాలు తీసుకొస్తున్నారు. ఒకవేళ మీరు చెప్పినట్లు మీరే చెప్పారు కదా, ఏంటి ఆదిశంకరాచార్యుల వారు పరమ వైష్ణవుడు, ఉత్తమ వైష్ణవుడు అని చెప్పారు కదా. సరే, ఈ మాటని మీరు స్థిరంగా నమ్మితే కనుక, నిజంగా ఈ మాట మాట్లాడితే, మీరు ముచ్చింతల్లో పెద్ద విగ్రహం సమతామూర్తి విగ్రహాన్ని పెట్టారు కదా, చాలా 1000 కోట్లు పెట్టి కట్టారు కదా. అంతే స్థాయిలో, అంతే ఎత్తులో, అంతే స్థాయిలో, అంతే కొలతలతోటి శంకరాచార్యుల వారి విగ్రహాన్ని పక్కన పెట్టండి. ఆయన పరమ వైష్ణవుడు కదా. మీరే చెప్పారు పరమ వైష్ణవుడు, ఉత్తమ వైష్ణవుడు అని. ఆయన జీవితం అంతా కూడా నారాయణ పూజించాడని చెప్పాడు కదా, మీరే చెప్పారు కదా. అలాంటప్పుడు అక్కడ మీరు పెట్టిన సమతామూర్తి విగ్రహం పక్కన ఆదిశంకరుల విగ్రహాన్ని కూడా పెట్టి మీరు పూజ చేయండి. ఎక్కడైతే వైష్ణవ పీఠాలు ఉన్నాయో ఆ వైష్ణవ పీఠాలన్నిటిలోనూ కూడా శంకరాచార్యుల విగ్రహాలు రేపటి నుంచి పెట్టి వాటికి కూడా పూజ చేయించండి. మీరు 108 దివ్య దేశాలు ఉన్నాయని చెప్తారు. వైష్ణవానికి సంబంధించిన దివ్య దేశాలు 108 దివ్య దేశాలు ఉన్నాయి. ఈ 108 దివ్య దేశాల్లో కూడా అన్ని చోట్ల కూడా శంకరాచార్యుల విగ్రహాలు ప్రతిష్టాపన మీ చేతులతో చెయ్యండి. చేస్తే కనుక మిమ్మల్ని మేము నమస్కారం పెట్టి అయ్యా మీరు చెప్పింది కరెక్టే అని చెప్తాం. నోటితో ఒక మాట, నొసలతో ఒక మాట. నోటితో నవ్వడం, నొసలతో వెక్కిరించడం ఏంటది? కరెక్ట్ కాదు కదా. ఆయన నారాయణ నమ్మాడని చెప్పి మీరే చెప్పి మీరు దాన్ని పాటించరు. ఈరోజు చిన్నజీయర్ స్వామి గారు చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యల వల్ల హిందువులలో మళ్ళీ వైష్ణవం అంటూ, శైవం అంటూ విభజన జరిగే అవకాశాలు లేవు అంటారా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఆయన ఇంకొక హిడెన్ ఎజెండా మాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే హిందువుల్లో విభజన తీసుకురావడానికి, ఇప్పుడు ఓ పక్కన తిరుమలలో లడ్డు అంటున్నారు, కల్తీ అంటున్నారు, ఇంకేదో ఎక్కడెక్కడో అంటున్నారు, లేదంటే లవ్ జిహాదులు జరుగుతున్నాయి, లేదంటే ఫుడ్ జిహాదులు జరుగుతున్నాయి. ఇప్పుడు తిరుమలలో ఫుడ్ జిహాదా, మిగతా చోట్ల ఫుడ్ జిహాదు, రకరకాలు జరుగుతున్నాయి. ఒక పక్కన మిషనరీలేమో దాడులు చేస్తున్నాయి. మనం మీ మిషనరీలు వచ్చి ఇంటింటికి వచ్చి మీ దేవుళ్ళు సరైన దేవుళ్ళు కాదు, మా దేవుడు, ఇన్ని జరుగుతుంటే ఒక్క హైందవం మీద ఇంతమంది దాడులు చేస్తూ ఉంటే మనందరం ఐక్యంగా ఉండి ఒకే మాట మీద నిలబడాల్సింది పోయి మీరే హిందువుల్లో మీరు కూడా విభజన తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటే మీరు అబ్రహామిక్ మతాలతోటి మీరు ఏమైనా కలిసిపోయారా? వాళ్ళ ఎజెండాని మీరు నెత్తికెత్తుకున్నారా? హిందువుల్లో ఏదో రకంగా విభజన తీసుకొచ్చి
అబ్రహామిక్ ఏ మతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయాలని చెప్పి రామానుజుడు మిగతా ఈ వైష్ణవం తర్వాత సంగతి, ముందు వాళ్ళందరికీ కూడా మనం ఒక దారి కల్పిద్దామని చెప్పి మీరు ఏమన్నా హిందువుల్లో విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? మీ హిడెన్ ఎజెండా ఏంటనేది మాకు భయం వేస్తుంది. దయచేసి మీరు అలా చేయొద్దండి. మీరు చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు. శ్రీరామ్ గారు, ఇంతకుముందు మీరన్న ఒక మాటను లైనప్లోకి తీసుకుంటూ సొసైటీలో లేకపోతే హిందువుల ద్వారా వింటున్న మాటని యాడ్ ఆన్ చేసి మీకు చెప్తాను, మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ఒక మతస్థులు ఉన్నారో, అంటే క్రైస్తవ మతస్థులు ఉన్నారో, వాళ్ళు ఇంటింటికి వచ్చి మా దేవుడే నిజమైన దేవుడు, ఇక్కడ వరకు ఓకే. అక్కమ్మ తర్వాత మీరు అన్నమాట మీ దేవుళ్ళు, మీ దేవతలు, దెయ్యాలు, కాళీమాత దెయ్యము, ఆ మాట కూడా మాట్లాడకూడదు నేనైతే కెమెరా ముందు. బట్ మీరు అన్న మాటను కాబట్టి ఉచ్చరించాల్సిన పరిస్థితి వస్తుంది. అందరు క్రైస్తవులు ఇలానే ఉంటారా? అందరూ క్రిస్టియన్స్ ఇలానే ఉంటారా? అలానే ఇప్పుడు చిన్నజీయర్ స్వామి గారు, అందరము ఒక్కటై ఉండాల్సిన మీకే హిందువుల్లోనే 2 తెగలుగా 2 విభాగాలుగా మారిపోతుంటుంటే ఎలా కంపేర్ చేసి చెప్తారు మీరు? అంటే హిందువులు అందరూ ఒకే మాదిరిగా ఉండరు, అందరు క్రైస్తవులు క్రిస్టియానిటీకి చెందిన వారు కూడా ఒకే రకంగా ఉండరు. నిజంగా ఒక మతాన్ని ఫాలో అయ్యేవారు జీసస్ని నిజ దేవుడిగా భావించేవాళ్ళు పరాయి మతస్థులను కావచ్చు, పరాయి దేవుళ్ళను కావచ్చు, ఎవ్వరూ కించపరచరు. ఎవరో ఒకరిద్దరు చేశారని చెప్పి మీరు ఎట్లా అయితే ఒకటే గాడి కడుతున్నారో, ఇప్పుడు హిందువులకే ఇటువంటి భేదాభిప్రాయాలు తీసుకొచ్చి మీలో మీరే విభజించే లేకపోతే విడిపోయే పరిస్థితి కనిపించడం లేదా? అది పెద్దగా కనిపించట్లేదా మీకు? ఇప్పుడు మేము కూడా ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ అందరినీ ఎప్పుడు అనండి, మీరు కొంతమంది అంటే చాలా బాగుండేది. మీరు కొంతమంది ఎప్పుడైనా కొంతమంది అసలు ఎప్పుడైనా మాట్లాడేది మా ఇళ్ల దగ్గరికి వచ్చి చేసే వాళ్ళ గురించి మాట్లాడా. మా ఇళ్ల దగ్గరికి వచ్చి చేసే వాళ్ళ గురించి మాట్లాడాము. ఇళ్ల దగ్గరికి అందరూ వస్తారా? మా ఇంటి దగ్గరికి అందరూ వస్తే ఈ దేశంలో ఉన్న కొన్ని లక్షల మంది మా ఇంటి దగ్గర ఉండాలి. తెల్లారు లేస్తే మా ఇంటి దగ్గరికి వచ్చి ఎవరైతే ఇలా చెప్తున్నారో, మా ఇంటి దగ్గరికి అని కాదు, హిందువుల ఇళ్ల దగ్గరికి వచ్చి ఎవరైతే ఇలాంటివి చెప్తున్నారో వాళ్ళ గురించే మనం మాట్లాడేది ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ వైష్ణవులందరూ కూడా ఇలా ఉంటారు. నేను అప్పుడు ఇందాక ముందు చెప్పాను, వైష్ణవులు అంటే మాకు చాలా గౌరవం. నేను స్వయంగా నేను పూజిస్తాను, నేను రాముడిని పూజిస్తాను, నేను కృష్ణుని పూజిస్తాను, నేను వైష్ణవాన్ని ఆచరిస్తా. వైష్ణవాన్ని ఆచరించడం అంటే ఆయన స్వామీజీని ఫాలో అవడం కాదు కదా. నేను ఇక్కడ జిఆర్ స్వామి గురించి మాట్లాడుతున్నాను, ఆయన వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నా తప్ప వైష్ణవుల గురించి మాట్లాడట్లా. జిఆర్ స్వామి వేరు, వైష్ణవులు వేరు. మీరు జిఆర్ స్వామి మాత్రమే మొత్తం అందరికి వైష్ణవులకి ఆయన రిప్రజెంటేటివ్ అని మీరు అనుకుంటే నాకు సంబంధం లేదు. నేనేమంటానంటే మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నది కేవలం జిఆర్ స్వామి గురించి, వైష్ణవుల గురించి ఏమాత్రం కాదు. వైష్ణవులు అందరూ మంచివాళ్ళే, ఎవరు కాదన్నారు? వైష్ణవులు అందరూ మంచివాళ్ళు. ఆ వైష్ణవుల్ని కూడా ఈయన ఇబ్బంది పెట్టినాడు రామనారాయణ అని చెప్పి నేను క్లియర్గా చెప్పాను. అందువల్ల మేము మాట్లాడేది కేవలం జిఆర్ గారి గురించి తప్ప వైష్ణవాన్ని గురించి ఏమాత్రం కాదు. తెల్లారు లేస్తే జై శ్రీరామ్ అనకుండా ఏ హిందువు ఉండడు. అది శివుడిని ప్రార్థించే వాళ్ళు కూడా, ఈవెన్ శైవులు కూడా ఈ రోజున పొద్దున్నే లేచి జై శ్రీరామ్ అనకుండా ఎవరు ఉండరు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ శివుడు వేరు, విష్ణువు వేరు, ఆదిశంకరుడు వేరు, లేదంటే ఇంకొకళ్ళు వేరు అని ఎందుకు మాట్లాడటం? ఈ ఎజెండాలు ఎందుకు? ఈ ఎజెండాలు ఎవరి ఎజెండాలు అండి? హిందువుల ఎజెండా అయితే ఇది కాదు. ఇది హిందువుల ఎజెండా కాదు, క్లియర్ గా మనం దాడులు చేసే వాళ్ళ ఎజెండా. శ్రీరామ్ గారు, ఇప్పుడు మనం 2026లోకి వచ్చాము. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి అన్ని పండగలే. ఓకే, మొట్టమొదటిగా ఇప్పుడు మనకి మహాశివరాత్రి రాబోతోంది. హిందూ అన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ఉపవాసం ఉంటారు, శివుణ్ణి పూజిస్తారు. తర్వాత ఉగాది వస్తుంది, శ్రీరామనవమి వస్తుంది. ఓకే, అమ్మవారి పండుగలు, వరలక్ష్మి వ్రతం వస్తుంది. అంటే ప్రతి హిందువు ఈరోజు రాముడు, శివుడు, లేకపోతే విష్ణు ఇట్లాంటి సంబంధం ఏది ఉండదు. అది ఏ పండగ అయినా సరే, ఏ దేవుడికైనా సరే ఆ రోజు ఆ దేవుడిని ఆరాధించడం మనం హిందువులుగా చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి టైంలో శైవం లేకపోతే వైష్ణవం ఇలాంటి భేదాభిప్రాయాలు తీసుకొచ్చి హిందూ దేవుళ్ళ మధ్య ఒకలాంటి గలాటా సృష్టించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది కూడా చిన్నజీఆర్ స్వామి లాంటి వ్యక్తులు మాట్లాడడం ఎలా అనుకోవాలి? ఇప్పుడు మీరు మాట్లాడింది చెప్పారు, హిందువులందరూ కూడా శివరాత్రికి ఉపవాసం ఉంటారని చెప్పి. ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి హిందువా కాదా? చిన్నజీఆర్ స్వామి ఏమన్నా ఆయన ఉపవాసం ఉంటాడా శివరాత్రి రోజు? ఉండరు కదా. హిందువులు అంటే అదే అంటున్నా, హిందువులు అంటే అందరూ కాదు. హిందువులు అంటే ఇప్పుడు మనం జిఆర్ స్వామిని కలిపేసినట్లు కాదు. అందువల్ల ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు సపరేట్ గా ఉంటారు, సపరేట్ ఎజెండాలతో మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రోజు వైష్ణవులు కూడా ఆయన మాట్లాడిన మాటని ఎవ్వరూ కూడా యాక్సెప్ట్ చేయరు.
కాకపోతే ఏంటంటే కొంతమంది ఏదో ఆయన గౌరవాన్ని తగ్గించడం ఎందుకని ఏమన్నా టీవీలో వచ్చి కొంచెం మాట్లాడితే మాట్లాడాలి తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఆయన ఇలా శివుని విమర్శించడాన్ని, లేదంటే ఆదిశంకర్ను విమర్శించడానికి, లేదంటే ఈ ఆమ్నాయ పీఠాలను విమర్శించడాన్ని ఎవరు సమర్థించరు. అసలు ఈ జిఎల్ స్వామి అంటే ఎవరండి అసలు? ఈ ఇంత పెద్ద దేశంలో ఎక్కడో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిసిన ఒక పీఠం, ఒక వైష్ణవ పీఠానికి ఈయన అధిపతి. అంతే కదా! 2 రాష్ట్రాలు. ఈ మాత్రానికి ఆయన ఎందుకంత మిడిసిపడుతున్నాడు? అసలు శంకరులు స్థాపించిన ఆమ్నాయ పీఠాలు, సిద్ధరామనాయ పీఠాలు అంటే ఈ దేశాన్ని 4 ముక్కలు చేస్తే 4 ముక్కల్ని నలుగురు పరిపాలిస్తారు. నలుగురు శంకరాచార్యులు పరిపాలిస్తారు. వాళ్ళతో పోలిస్తే నీ స్థాయి ఎంత? నీ స్థాయి అసలు శంకర పీఠాల గురించి మాట్లాడే స్థాయా? అంటే నేను వ్యక్తుల గురించి మాట్లాడట్లా, ఈ పీఠాల గురించి మాట్లాడతా. చిన్న పీఠం నీది, చిన్న పీఠం. నీకన్నా చిన్న పీఠాలు బోల్డ్ ఉన్నాయి. కానీ నీది కూడా శంకరాచార్య పీఠాలతో పోతే చిన్న పీఠం. నువ్వు ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడడం? మన స్థాయి నుంచి మనం ఎందుకు మాట్లాడడం? పోని ఆదిశంకరాచార్యుల స్థాయి మీద కాదు కదా. ఆయన పుట్టినప్పుడు ఆదిశంకరాచార్యులు ఉన్న 32 ఏళ్లలో మీరు బతికిలేరు, నేను బతికిలేను. మీరు మాట్లాడినా ఒక పుస్తకాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతారు, నేను మాట్లాడినా ఒక పుస్తకాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతా. ఇలా మనం పుస్తకాలను ఆధారం చేసుకుని మాట్లాడేవాళ్ళం అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం అవసరమా? అవసరం లేదు అంటే కదా. ఇప్పుడు ఒక గురువు స్థానంలో ఉన్న వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడడం వలన ఓకే ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? ఆయన పంపించే మెసేజ్ ఒకటేనండి, అందరూ కూడా వైష్ణవాన్ని పాటించాలి. ఆయన ఎవరి గురించి మాట్లాడినా శుద్ధ వైష్ణవుడనే మాట్లాడేస్తాడు. సరే, ఓకే, విస్తృతమైన అర్థంలో శుద్ధ వైష్ణవుడు అంటే నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను కూడా శుద్ధ వైష్ణవుడు అని చెప్పారనుకోండి, ఎస్, ఎందుకంటే నేను నారాయణని ప్రేమిస్తాను, పూజ చేస్తాను, దండం పెట్టుకుంటాను, ఇవన్నీ చేస్తాను కాబట్టి నన్ను శుద్ధ వైష్ణవుడు అనొచ్చు. వైష్ణవుడు అంటే ఏంటి అన్న దాని మీద విస్తృతమైన అర్థం ఉంది. ఆ విస్తృతమైన అర్థంలో అందరూ వైష్ణవులే అంటే దానికి ఏం ఇబ్బంది లేదు. కానీ సిద్ధరామనాయ పీఠాలని ఆయన పెట్టలేదు, ఈయన పెట్టలేదు అని వివాదాల్లోకి వెళ్తాం అంటే కేవలం 4 రోజులు టీవీల్లో కనబడడానికి, ఇట్లా నలుగురితోటి మాటలు అనిపించుకోవడానికి, ఇంతకు మించి ఆయన సాధించేది ఏం లేదు. ఆయన సాధించాల్సిందంతా వాళ్ళ తాతగారు ఎప్పుడో ఇచ్చిచ్చారు. ఈయన కష్టం లేకుండానే వాళ్ళ తాతగారు ఇచ్చేశారు. వంశపారంపర్యంగా వచ్చిన పీఠం అది. ఈయన కొత్తగా సాధించి ఈయనేదో ఈ ఆదిశంకరుడు లాగా గొప్పగా సాధించేసి ఒక ఆదిశంకరుడు ఏం అవలేదు. ఈయన చిన్న జీర ఏం అవలేదు. ఈయన వాళ్ళ తాతగారి నుంచి వారసత్వంగా వచ్చింది. అంటే నిజంగా ఆయన నిజంగా వారసత్వంగా తీసుకున్నారా? అసలు వైష్ణవం మీద నమ్మకంతో తీసుకున్నారా? వైష్ణవం మీద నమ్మకం తీసుకుంటే రామనారాయణ ఎందుకు మార్చేస్తున్నారు? వైష్ణవులను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? శైవుల్ని వైష్ణవులకి ఇద్దరికి విభేదాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీ తాతగారు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది ఒకదాని కోసం అంటే మీరు కూర్చున్నది ఇంకొక దాని కోసమా? ఆ పీఠాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఏమన్నా హిడెన్ ఎజెండాని అమలు చేస్తున్నారా అనేది ఇప్పుడు అందరికీ డౌట్ వస్తుంది. మేమేం కోరుతున్నామంటే అయ్యా, మీ మీద మాకు పూర్తి స్థాయిలో గౌరవం ఉంది, మిమ్మల్ని మేము పూజ చేస్తాం, మిమ్మల్ని చిన్నజీయర్ స్వామిగా మీరు ఆ సింహాసనం మీద కూర్చున్నారు కాబట్టి ఆ కనకం సింహాసనం మీద కూర్చున్న మిమ్మల్ని మేము పూజ చేస్తాం. దయచేసి ఇలా హిందువుల్లో విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయకండి. మనకి ఇప్పటికే హిందువులకి అనేకమైన ఛాలెంజ్లు ఉన్నాయి. ఆ ఛాలెంజ్లకు తోడు మీరు ఇలా విభజన కార్యక్రమం చేస్తే ఇప్పటికి మేము చేస్తున్న ప్రయత్నం అంతా వృధా అవుతుంది. మేము హిందువుల్లో అందరినీ కులాలతో సహా మనందరం కలవాలరా బాబు అంటే ఈ రోజు హిందూ మతాన్ని విడగొట్టే ప్రయత్నం మీరు చేస్తే మాలాంటి వాళ్ళు అనేక మంది చేస్తున్న ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. దయచేసి ఇలాంటి విషపు వ్యాఖ్యలు దయచేసి చేయొద్దండి. హిందువుల్లో విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దండి. మీరు పెద్దవారు, మీ పీఠం మీద గౌరవం ఉంది, మీ మీద అంతకన్నా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని దయచేసి తగ్గించుకోవద్దు. హిందువులు అందరిలో టాప్ మోస్ట్ లో మీరుండాలి. ఈ 2 రాష్ట్రాల్లో టాప్ మోస్ట్ లో మీరుండాలి. మీరు ఈ రోజు మాట్లాడిన మాటల వల్ల అందరూ మిమ్మల్ని విమర్శించాల్సి వస్తుంది. మిమ్మల్ని అందరూ విమర్శించితే నేను విమర్శించడం నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని ఎవరైనా విమర్శించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ ఆ పరిస్థితుల్ని మీరు కల్పిస్తున్నారు. దయచేసి అలా కల్పించకండి. హిందువుల ఐక్యత కోసం మనందరం కలిసి పనిచేద్దాం. స్వామీజీ, మీరు అనేకమైన మంచి పనులు చేస్తున్నారు మీ పీఠం ద్వారా. అలాంటి మంచి పనులే కంటిన్యూ చేయండి. హిందువుల ఐక్యత తీసుకురావడానికి మాతో పాటు మీరు కలిసి రండి అని చెప్పి ఆయనకు మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీరామ్ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.